నేను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే. అందులో నా పార్టీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నేను ఎప్పుడు వెన్నుపోటు పడవను. 100% రాధా గారు మీకు సపోర్ట్ చేయలేదంటారు. 100% ఆమె చేసింది. నేను ఆమెకి ఎటువంటి ఇది చేయకుండా మేమిద్దరం కలిసే ఉంటున్నాం. ఆమెకి ఏ కష్టాలున్నా అన్న నాకు ఇది పని చేయండి అని ఫోన్ చేస్తుంది. 100% ఆ పని చేస్తాం. అంతేగాని నా కొరకు ఎవరైతే కష్టపడ్డారో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సముచిత న్యాయం, సముచిత గౌరవం ఉంటుంది. ఎవరిని ఏదో కింద విభేదాలు అయితే ఏం లేవు. అది డామ్ షూర్గా చెప్పగలుగుతారు. 100% చెప్తారు. సార్, చివరగా ఇన్నేళ్ళ మీ ప్రతిపక్ష జీవితంలో ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంకొక మాట విన్నాం మేము, రాబోయే రోజుల్లో మురళీ నాయక్ గారు ఇంకా పై స్థాయిలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, వారికి పెద్ద పెద్ద వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి, రాబోయే రోజుల్లో మంత్రివర్గంలో కూడా చోటు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడుతారు. ఒకవేళ వస్తే కనుక దాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారా? 100% స్వాగతిస్తా. కాకపోతే నేను ఒకటే చెప్తున్నా, మనము మొదటిసారి టికెట్ వచ్చింది, మొదటిసారి గెలిచాము. గెలవడం తడవనే ఏంటంటే మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళు ఎన్నో ఆశలు, కోరికలు ఉంటాయి. ఆ కోరికలు వాళ్ళు అనుకున్న దాంట్లో కొంత నెరవేర్చాలని మంచి సంకల్పంతో ఇక్కడ కూర్చొని చేస్తూ ఉన్నాం. సరే, వాళ్ళకు అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే గిరిజనులు ఎవరికో ఒకరికి ఇవ్వాలి. ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు ఆల్రెడీ ఆయన గవర్నమెంట్ విప్ కాబట్టి ఆయన ఈక్వల్ మినిస్టర్ కాబట్టి నాకు ఇంకా 2-3 ఉంది. అందులో నేను కాంగ్రెస్ వాదిని, బై బర్త్ కాంగ్రెసే. మా నాన్నగారైనా ఎప్పుడు కాంగ్రెస్ని కాదని ఎక్కడ పక్క చూడలేదు. అవకాశం వస్తే స్వాగతిస్తాం, కానీ ఎక్కువ కష్టపడాలి. కానీ మీకంటూ వ్యక్తిగత కోరిక లేదా సార్? మురళీ నాయక్ అని నేను మినిస్టర్ గా ఇవాళ కాకపోతే రేపన్నా సాధిస్తాం. మినిస్ట్రీ అనేది మాత్రం టైం, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం. ఇట్ విల్ కమ్, ఏ డే విల్ కమ్. నేను ఒకటే చెప్పాను, టార్గెట్ ఫోకస్డ్గా మనం కష్టపడి పనిచేస్తాం కాబట్టి మినిస్ట్రీ అనేది దూరంలో కూడా లేదు. 100% మనం సాధిస్తాం. సార్, మురళీ నాయక్ గారి జీవితంలో అంతిమ లక్ష్యం అంటూ ఏదైనా ఉందా అని అంటే ఏంటి సార్? అంటే నేను చనిపోయేంత వరకు ఇగో ఈ పని చేసి చచ్చిపోవాలి నేను అనేది, అటువంటిది ఏదైనా? ఇప్పుడు ఒకటే అంటే మా నాన్నగారు ఎప్పుడు చెప్పేది, చిన్నప్పుడు ఆయన ఎవరో చేయి చూపించింది. నాన్నగారు చేయి చూపిస్తే మీ అబ్బాయి చాలా పెద్దోడవుతాడు, అప్పుడే చాలా పెద్దోడవుతాడు, రాజకీయంలో ఎదుగుతాడు, ఆయన ఎమ్మెల్యే అవుతాడని చెప్పాడు. ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చెప్పిండు నాకు ఈ మాట. మరి అది యాక్సిడెంటల్ గానా కోఇన్సిడెంటల్ గానా అర్థం కావట్లేదు, కానీ అది జరిగింది. ఇప్పటికీ చెప్తాడు, నువ్వు మంత్రి కూడా అవుతారా అంటాడు. అంటే నేను ఎక్కువగా ఊహించుకుంటానేమో తెలియదు, కానీ నేను ఎమ్మెల్యే అవుతాను నేను ఎప్పుడు కల కూడా కానీ, అంటే ఇక్కడికి ప్రాక్టీస్కి రాకముందు. ఎందుకంటే నేను చదవాలి, మంచి డాక్టర్ని కావాలి ఇంటెన్షన్ ఎక్కడో. అందుకనే మంచి మంచి కాలేజెస్లో, ఇప్పుడు ఉస్మానియా లాంటి కాలేజీలో సీట్ రావడం కష్టం. అలాగే ఆల్ ఇండియాలో సీటు ఒకటే, ఎస్టీలకు ఒకటే వస్తుంది. ఆ సీటు ఎస్టీలో టాప్ సీటు సంపాదించి నాకు రావడం, ఇంత ఉండి నేను మళ్ళీ మా ఊరు వచ్చిన ప్రాక్టీస్ చేసుకుంటా, కానీ మళ్ళీ పాలిటిక్స్లో వస్తాను కలగనలేదు. ఎందుకో మరి నాన్నగారు చెప్పిన ప్రకారంగా నువ్వు నిజంగా మినిస్టర్ కూడా అవుతారా అని వారు ప్రోత్సహించడం, మరి అవుతుందా కాదా దైవ దాని నిర్ణయం. కానీ ఇప్పటికైతే మాత్రం వారు కోరుకున్నట్టుగా ఎమ్మెల్యే అయితే అయినా. రైట్ సార్, చివరగా రాష్ట్రంలో సంబంధించి కొంతమంది ప్రముఖులు, అలాగే మన జిల్లాలో కొంతమంది వ్యక్తుల పేరు చెప్తా, వాళ్ళకి సంబంధించి వాళ్ళ గురించి మీ అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది సార్. మీరు దానికి ఓకే అంటే ముందుకు. ఎస్, రైట్ సార్. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? రేవంత్ రెడ్డి గారు డైనమిక్ పర్సన్, యంగ్, ఎనర్జెటిక్. ఆయన కూడా ఏదైనా కూడా ఫోకస్డ్గా ఏదన్నా అనుకుంటే ముందే దాన్ని టార్గెట్ చేసుకొని దాన్ని అది కంప్లీట్ అయ్యేంత వరకు నిద్రపోడు. అదేవిధంగా మనం హైడ్రా చూస్తాం. ఆయన ప్రధాన లక్ష్యం ఏంటంటే ఏవైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో, నాలాలు, చెరువులు ఆక్రమించుకున్నవన్నీ కబ్జా చేసినవన్నీ మళ్ళీ ప్రభుత్వానికి రావాలి, అక్కడ ఈకో ఇంబ్యాలెన్స్ ఉండకూడదు చూడాలని ఆయన. ఎందుకంటే వారు ఎంత ఫోకస్డ్గా అంటే, సరే వారు ఎంత కష్టపడ్డారో, సరే నేను ఎంత చెప్పినా తక్కువే. టీడీపీ పార్టీ నుంచి వచ్చి చాలా తక్కువ టైంలోనే పీసీసీ ప్రెసిడెంట్ అవ్వడం, పీసీసీ ప్రెసిడెంట్తో పాటుగా సీఎం అవ్వడం అంటే ఆయన కష్టం అనేది మామూలుది కాదు. సో ఏది ఉన్నా కూడా ఆయన 100% పొలిటీషియన్, 100% స్టేట్స్మెన్. దాంతోపాటు అనుకున్నది సాధిస్తాడు. ఎందుకంటే మనిషికి కమిట్మెంట్ ఎక్కువ, అనుకున్నది టార్గెట్ పెట్టుకుంటాడు, దాన్ని సాధిస్తాడు. అది ఆయనలో నచ్చిన గుణం నాకు. వేం నరేందర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సింప్లిసిటీ. సీతక్క గారు వెరీ హార్డ్ వర్క్. బలరాం నాయక్ గారు జోవియల్ పర్సన్. పోలాశంకర్. వేం నరేందర్ రెడ్డి గారు, సారీ మన భరత్ చందర్ రెడ్డి గారు, డౌన్ టు ద ఎర్త్, మృద స్వభావి, అందరు నా వాళ్ళే అనుకునే వ్యక్తి. రామచంద్ర నాయక్ గారు, ఫ్రెండ్లీ. మురళీ నాయక్ గారు చెప్పాలి, మీ గురించి మీరు చెప్పండి. మురళీ నాయక్ ఎప్పుడు డౌన్ టు ద ఎర్త్ ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలనుకుంటాడు. మృదు స్వభావి, ఎక్కువ కలవడని అంటుంటారు చాలామంది.
మిగతా ఎమ్మెల్యేలతో కలవడు, ఎవరితోటి అంటే కాంటాక్ట్స్ ఒక పెంచుకోవడం అనేది ఒక ముద్ర ఉంది. ఉమా మేడం గారి గురించి అంటే ఏం చెప్తారు? ఉమా మేడం గారు డేరింగ్ డాషింగ్ లేడీ, ఎవరితోనైనా కలుపుకుంటుంది, ఏ పనైనా సాధించుకుంటుంది. అలాగే లేడీ అనే భావన ఉండదు ఆమెకు. మీకు ఇంటర్వ్యూ చేసిన ఉపేందర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఉపేందర్ గారు చాలా విషయాలు ఓకే, చాలా ఓపికతోటి నిజంగా కూడా మా యాజమాన్యానికి ఉపేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత టైం నాకు తెలిసి 1 hour ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ట్రెమెండస్ ఇంటర్వ్యూ సార్. ఎందుకంటే నాకు తెలిసి చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్క అంశాన్ని నాలో గమనించిన అన్ని వెలికి తీసి నా ద్వారా చెప్పించి ఇంత ఎంటర్టైన్ చేసి నేను చూస్తూ ఉంటే నిజంగా 1 hour ఉంది. ఇప్పుడు చూడగానే మన ఇంటర్వ్యూ దాదాపు 1 hour అయింది. అవును సార్. ఎందుకంటే నాకు ఇంత టైం అవుతుంది. నేను ఫస్ట్ లో మీరు రాగానే ఇంటర్వ్యూ అనగానే అబ్బా అనుకున్నా. ఎందుకంటే ఇంత లెబోరియస్ ఇంటర్వ్యూ ప్రశాంతంగా ఎవరు లేకుండా సరే నేను కూడా నా ఆలోచనలు నా హావభావాలన్నీ పంచుకున్నానంటే మొదటి ఇంటర్వ్యూ మీదే ఉపేందర్ గారు. నాకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చారు. నన్ను ఫ్రీగా అంటే టెన్షన్ ఫీల్ కాకుండా ఒక ఫ్రెండ్లీగా ఒక మంచి వాతావరణం నాకు అవకాశం ఇచ్చినందుకు ఉపేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ మీ గురించి నేను విన్నదానికంటే మిమ్మల్ని కలిసిన తర్వాత ఒక పర్సన్, వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్ హ్యావింగ్ విత్ గోల్డెన్ హార్ట్ అని నాకు అనిపిస్తుంది సార్. వ్యక్తిగతంగా నేను కూడా మీ అభిమాని అయినా వాస్తవంగా చెప్పాలంటే. ఎనీవే సార్, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అడగంగానే ఇంత రాత్రి దాదాపు 9-10 hours ఉంది. ఈ సమయంలో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మా ఛానల్ తరఫున మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు యాజ్ ఎమ్మెల్యేగా మంచి సందేశం ఇవ్వాలి అని అంటే ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఎమ్మెల్యేగా RTV తరఫున ప్రజలందరికీ చేతులెత్తి జోడించి అనునిత్యం ప్రజలతోనే వండుకుంటూ వాళ్ళ మంచి ఆశయాలు ఏదైతే ఉందో అవన్నీ నెరవేర్చే విధంగా వాళ్ళ కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకుంటూ ఒక ఇంటి బిడ్డగా వాళ్ళందరూ నాకున్నటువంటి ఇక్కడ ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఓటర్ మహాశీల కుటుంబంలో ఒకడినే నేనుండి వాళ్ళ కష్ట సుఖాలు పంచుకుంటూ ఎల్లవెల్ల వాళ్ళకి అందుబాటులో ఉంటానని చెప్పేసి సెలవు సార్. చివరిగా ఆన్ రికార్డ్ ఒక మాట చెప్పాలి. ఈ 5 ఏళ్ల కాలంలో మీ మార్క్ అయితే నేను మహబూబాబాద్లో మీరు కనబరుచుకుంటామని చెప్పి మీరు కాన్ఫిడెన్స్గా చెప్తే మేము దాన్ని రికార్డ్ చేసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మీతో ఒక డే మొత్తం ప్రోగ్రామ్ చేస్తాం సార్. ఏ అభివృద్ధి పనులు చేశారు అనేది ఒక 2 రోజులు మీతోటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాం సార్. దీనికి మీరు కట్టుబడి ఉండాలి ఆన్ రికార్డ్. ఓకే, ధన్యవాదాలు ఉపేందర్ గారు. డెఫినెట్గా ఇంకా రాబోయే రోజుల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తాం. ఒక రోజంతా దీని గురించి చర్చిద్దాం. అదేవిధంగా RTV ప్రేక్షక మహాశయులకు, యాజమాన్యానికి అదేవిధంగా స్పెషల్ థ్యాంక్స్ టు ఉపేందర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.